ఫిబ్రవరి 23, 2025 ఆదివారం మనం మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చిందనేది, అలాగే బయట పనులు ఏమైనా వచ్చినాయా? ఏమి? ఎలా? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్న తర్వాత మనం బయట పనుల విషయం మాట్లాడుకుందాం. స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నట్టు ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. జీపీఆర్కి పీవీఎస్కి వచ్చేసి ఒక 600 బాక్సులు, తర్వాత మదీనాకు వచ్చేసి 600 బాక్సులు. తగ్గ మండీలు అన్నిటికీ నిన్నట్లాగే ఉంది. ఈ 2 మండీలకు మాత్రం ఒక 600 దాకా అయితే ఉన్నాయి. అలాగే మనకు ఆ పక్క టీవీఎస్ మండి లైన్లో చూసుకున్నట్టయితే ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏమి అంటే, నిన్న మార్కెట్ కొంచెం ఫాస్ట్గా జరిగింది కదా, సో అదే ఊపే ఈ పొద్దు ఉండొచ్చు అని అనుకున్నాము. అదే ఊపుతో ఈ పొద్దు కాయలు కొంచెం పెరిగే ఛాన్స్ ఉందని అనుకున్నాం, కానీ అలా ఏం జరగలేదు. నిన్నట్లాగే స్టాక్ అయితే ఉంది. మరి వేలంపాట్లు ఏమన్నా ఫాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా, లేదా ఇంకొంచెం డౌన్ అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే దిగుమతులు కూడా పెద్దగా మార్పు అయితే లేదు కాబట్టి, అలాగే బయట పనులు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ మనకు లేదు కాబట్టి మనం కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ముక్కాలు బండి దాకా అయితే ఉంది. మీకు ఈ తక్షణ నందక అలాగే భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్లకి అయితే మీరు కాల్ చేయండి. కావాల్సి ఉంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. 7331139667 అనే నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం. దిగుమతులు పెద్దగా మార్పు అయితే లేదు. బయట పనులు ప్రస్తుతానికి ముక్కాలు బండి దాకా అయితే ఉంది. బొక్కాలు బండి అనేది నిన్నటిది అది. సో ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయింటే కింద లైక్ బటన్ ఉంటుంది, అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.